జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 171. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి 2వ అధ్యాయము సాంఖ్యయోగములోని కొన్ని సూత్రములు, ఆ పైన పవిత్ర తీర్థం, అహింస, విద్యా తపస్సుల గురించి పండిత భీష్మాచార్యుల వారు చెప్పిన విషయాలను కూడా చెప్పుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు అందించినటువంటి భగవద్గీత అత్యుత్తమమైనటువంటి గ్రంథము. ఇంతకు మించినటువంటి గ్రంథము కానీ ఉపనిషత్తు కానీ ఇంకా వేరొకటి లేదు. మొత్తము వేదసారాన్ని అంతా రంగరించి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తన శిష్యుడైనటువంటి అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో ఏం చెప్పాడో చూద్దాం. అర్జున, సాంఖ్యయోగము ద్వారా మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి నరుడు ముందు తన కర్మబంధముల నుంచి అతడు విడిపడాలి. ప్రాపంచిక సర్వభోగాలు, భాగ్యములు, కుటుంబముల గురించి కర్మలు చేయువారు ఎన్నటికీ కూడా సాంఖ్యయోగము ద్వారా మోక్షాన్ని పొందలేరు. వారు మహా పొందితే స్వర్గ సుఖాలు పొందుతారు. స్వర్గ సుఖాలు తాత్కాలికమైనవి, కొన్ని వేల సంవత్సరాల వరకే ఉంటాయి. కానీ మోక్షం అనేది శాశ్వతమైనది. మోక్షమే ఈశ్వరత్వం, ఈశ్వరతత్వం అని తెలుసుకోవాలి. సాంఖ్యము ద్వారా మోక్షము కోరుకున్నవాడు సత్వ, రజో, తమో గుణములను నియంత్రించుకొని వాటి కార్యరూపములైనటువంటి సమస్త భోగములను విసర్జించాలి. ఇంద్రియ నిగ్రహంతో హర్ష శోకములకు అతడు అతీతుడు కావాలి. సాంఖ్యము ద్వారా పరమాత్మ యందు స్థితుడు అయిన వాడు, అతనికి వేదములతో పని లేదు. సాంఖ్యయోగి కర్తవ్య కర్మలను ఆచరించాలే కానీ వాటి ఫలితంపై అతనికి ఆసక్తి ఉండరాదు. ఎవరైతే ఫలాసక్తితో కర్మలు చేయుదురో వారు స్వర్గమునకు పోయి వేల సంవత్సరాలు సుఖాలను పొందుదురు. ఇది తాత్కాలికమైనది. గనుక మోక్షము పొందాలనుకున్న వారు ప్రతిఫలాపేక్ష రహితముగా కర్మలు చేయాలి. సమత్వ బుద్ధిని పొందాలి. అంటే సమత్వ బుద్ధి యోగం అతనికి రావాలి. కర్మ ఫలములను పరిత్యజించు యోగులు మాత్రమే యోగము ద్వారా, సాంఖ్యయోగము ద్వారా మోక్షానికి అర్హత పొందుతారు. అట్టివారే జనన మరణ చక్రములో పడి భ్రమణము చేయకుండా ఈశ్వరుని కలుస్తారు, ఈశ్వరులో ఐక్యమవుతారు. పురుషుడు తాను 25వ తత్వం అని తెలుసుకొని తన కింద ఉన్న 24 తత్వాలను వీడి 26వ తత్వము తన పైన ఉన్నదని, అది ఏ పరమాత్మ అని తెలుసుకొని ఇహబంధాలను విడిపించుకొని వైరాగ్యముతో అతడు ఎప్పుడైతే పరమాత్మ యందు స్థిర సంయోగం ఏర్పరచుకుంటాడో అప్పుడే అతనికి మోక్షము సిద్ధిస్తుంది. ఇదియే సాంఖ్యయోగ లక్షణం. స్థితప్రజ్ఞత కలవాడు అనగా కష్టానికి కానీ సుఖానికి కానీ చలించనివాడు, ఎట్టి కోరికలు లేనివాడు, ఆత్మ సంతుష్టిత్వము, ఆనందము, ఆత్మానందము, సుఖ దుఃఖాలకు లొంగనివాడు, పొగడ్తలకు లొంగనివాడు, దిగర్తలకు లొంగనివాడు, మమత ఆసక్తి లేనివాడు, ప్రేమ కానీ ద్వేషము కానీ లేనివాడు సాంఖ్యము ద్వారా పరమాత్మను తెలుసుకుంటే ఆ తత్వజ్ఞానము ద్వారా అతడు పరమాత్మలో ఐక్యము కాగలడు. అది ఏ ముక్తి. ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకున్నవాడు సులువుగా నిష్కామ వైరాగ్యము పొందినవాడు పంచభూతాలను, పంచేంద్రియాలను, పంచగుణాలను, పంచ కర్మేంద్రియాలను, ప్రకృతిని, మనస్సును, అహంకారమును
బుద్ధిని కలుపుకొని 24 తత్వాలను విడిచి, అంటే భవబంధాలను విడిచి 25వ తత్వమైన జ్ఞానం పొందిన ఆత్మగా, పురుషునిగా మారాలి. అట్టి ఈ జ్ఞానం పొందిన జీవాత్మ లేదా పురుషుడు 26వ తత్వమైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలి, ఆ పరమాత్మను చేరుకోవాలి. అలా 26వ తత్వమైన పరమాత్మను చేరుకున్నటే మోక్ష సిద్ధి. ఇలా సాంఖ్యము వల్ల మోక్ష సిద్ధిని పొందవలెను. మానవుడికి ఉన్న త్రిగుణాలు సత్వ, రజో, తమో గుణాలు. ఇందులో ఏ గుణములో మానవుడు ప్రధానంగా ఉంటాడో అన్నది అతని యొక్క కృషికములు. ఇంద్రియ నియంత్రణ సాధించిన వాడికే సాధ్యం. అలా ఇంద్రియాలను సాధిస్తే అతడు సత్వగుణ ప్రధానుడు అగును. అలా సత్వగుణ ప్రధానుడు అయి 24 తత్వాలను విడిచి, సంసార బంధాలను విడిచి యోగి అయి వైరాగ్యముతో అతడు తనపైన ఉన్నటువంటి 26వ తత్వమైనటువంటి పరమాత్మను తెలుసుకుని ఆ పరమాత్మలో ఐక్యము కాగలడు. అట్టివాడు బంగారాన్ని మట్టిని సమానంగా చూసును, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూసును, పొగడ్తను దిగర్తను సమానంగా చూసును. అట్టివాడు మాత్రమే తత్వదర్శనము ద్వారా 26వదైనటువంటి పరమాత్మను అతడు చేరుకోగలడు, మోక్ష సిద్ధి పొందగలడు. ఈ సూత్రాలను శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం ద్వారా చెప్పి ఉన్నారు. జై శ్రీకృష్ణ. ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచారి పండితుల వారిని, తాత, ఎక్కువ పవిత్రత గల తీర్థము ఏది? అహింస పరమో ధర్మ అన్నారు కదా, అహింస యొక్క స్వరూపము ఎట్టిది? ఇంకా విద్య, తపస్సు, దానము, వీటిలో గొప్పది ఏది అని అడుగుతున్నాడు అని చెప్తున్నాడు వైశంపాయనుల వారు జనమేజయుల వారికి. ధర్మరాజు చెప్తున్నాడు పండిత భీష్మాచార్యుల వారు, ధర్మరాజ, అన్ని తీర్థములు కూడా గొప్పవే. మానస తీర్థం అని ఒకటి ఉన్నది. అది సత్యము ధృతితో వెలిగిపోతుంటుంది. అందు సత్యము ధృతియే జలములుగా ఉంటాయి. ఎవరు తమస్సు రజస్సు గుణాలను తొలగించుకొని సత్యాన్ని నమ్మి ఈ జలాలలో స్నానమాచరిస్తారో అట్టివారు పరిశుద్ధతతో వెలిగిపోతారు. రాగద్వేషాలను వదిలి ఇంద్రియ వికారాలను తొలగించుకొని అతడు మహాత్ముడు అగును. తీర్థము అంటే వ్యుత్పత్తి అర్థము తరింపజేయునది గనుక తీర్థము జీవిని లేదా మానవుడిని తరింపజేయునది. ధర్మరాజ, తీర్థాలంట తిరిగి స్నానములు ఆచరించి పాపములను పోగొట్టుకున్నట కంటే ఒక మంచి తీర్థము ఉన్నది, చెబుతాను విను. అది ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకొని దేహాన్ని మనస్సును నియమ నిష్టల ద్వారా ఎండగట్టుట, ఇతర ప్రాణులను హింసించకుండా ఉండుట. హింస అంటే ఇక్కడ శారీరక హింస కానీ మానసిక హింస కానీ చేయకుండా ఉండుట. మనస్సులో ఉద్వేగం లేకుండా సత్యవ్రత పాలన ఆచరించుట అనేది గొప్ప తీర్థము. ధర్మరాజ, నిజానికి ఈ 6 లక్షణాలు ఉత్తమ తీర్థాలే. వాటిని ఇంకొకసారి చెప్పనా? ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనుట, దేహాన్ని మనస్సును నియమ నిష్టల ద్వారా ఎండగట్టుట, ఇతర ప్రాణులకు మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకుండా ఉండుట, మనస్సులో ఉద్వేగం లేకుండా ఉండుట, సత్య పాలన వ్రతము చేయుట. ఈ 6 కూడా ఉత్తమ తీర్థములే. ధర్మరాజ, ఈ 6 తీర్థములు అంటే ఈ షట్తీర్థములు అనేవి శాస్త్ర సమ్మతమైనవి. వీటి 6లో ఏ ఒక్కదానినైనా వంచన లేకుండా సక్రమంగా అమలు చేస్తే
పాటిస్తే సకల తీర్థములలో స్నానమాచరించిన ఫలితం అతనికి వస్తుంది. అట్టివాడు మాత్రమే ముక్తికి అర్హుడవుతాడు. ధర్మరాజా, ఎవడైతే దొరికిన దానితో తృప్తి పొందుతాడో, దొరకని దానికి ఆరాటపడడు, తృష్ణ లేక కామము లేక బ్రతికే మానవుడు పవిత్రుడు. అట్టివారే పరమాత్మకు ఇష్టులు. అట్టివానికి మోక్షము సులభతరము అనగా తాతను ప్రశ్నిస్తున్నాడు ధర్మరాజు. మహితాత్మ, మానవుడు ఎట్టి ప్రవర్తన వల్ల ఉత్తమ పదాన్ని పొందుతాడు. ఇంకా మానవుడు దేహాన్ని వదిలి దేనిని తనతో పాటుగా తీసుకువెళ్తాడు అని అనగా, భీష్మాచార్యులు వారు, ధర్మరాజా, దీనిని నేను నీకు సరిగా చెప్పలేకపోవచ్చు. అందుకే దేవగురువు బృహస్పతిని ప్రార్థిస్తాను, అతను వచ్చి నీకు చెప్తాడు అని ముగించాడు భీష్మాచార్యులు వారు. జై శ్రీమన్నారాయణ.